నిర్వీర్యం అయిపోతున్న ఎమ్మిగనూరు చేనేత సొసైటీని ఆదుకుని విచారణ చేపట్టాలి. ఎమ్మెల్యే బీవీ నిర్వీర్యం అయిపోతున్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కోఆపరేటివ్ చేనేత సొసైటీని ఆదుకోవాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జగదీష్ రెడ్డి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరులో కోఆపరేటివ్ వీవర్స్ సొసైటీని పద్మశ్రీ మాచాని సోమప్ప 1938 ఏర్పాటు చేశారని 3,358 మంది ఉన్న సభ్యులు ఈరోజు 200 కంటే 500కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 200 మంది యాక్టివ్ సభ్యులు, ఇన్యాక్టివ్ సభ్యులు 300 మంది ఉన్నారని, కేవలం చేనేత అభ్యున్నతికి ఏర్పాటు చేసిన సొసైటీ నిర్వీర్యం అయిపోయిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో 30% డిస్కౌంట్ సేల్స్ మీద ఉన్నవి తొలగించారని, 40% యంగ్ సబ్సిడీలో తొలగించారని తెలిపారు. 2014-19లో ఉన్నటువంటి మన టీడీపీ ప్రభుత్వంలో రుణాలు వేవర్ చేయటం, దాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసి ఆ జీవోను రద్దు కూడా చేసిందని తెలిపారు. ఈ సొసైటీలో సిల్క్ మగ్గాల మీద నేసేటువంటి చేనేతలు లేరన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాఫిట్ పెరిగిందని తెలిపారు. అందుకే దాని మీద విచారణ చేపట్టాలని కోరుతూ తక్షణమే నామినేటెడ్ బాడీని ఏర్పాటు చేయకపోతే చాలామంది చేనేతలకు తమ ద్వారా ముఖ్యమంత్రిని సమేత మంత్రిని ఏ క్లాసులు బి క్లాస్ సొసైటీ మెంబర్షిప్ ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. బి క్లాస్ ఇస్తే ఓటుకు మాత్రమే పనిచేస్తుందని, అన్ని హక్కులు కావాలంటే ఏ క్లాస్ మెంబర్షిప్ ఇవ్వాలని కోరారు. ఎమ్మిగనూరు యువగలం పాదయాత్రలో మంత్రి లోకేష్ బాబు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు హామీ ఇచ్చారని, అందుకే చేనేత రంగానికి ఎంత బడ్జెట్ కేటాయింపులు చేశారో చెప్పాలన్నారు. అలాగే త్వరితగతిన సొసైటీపై విచారణ చేపట్టాలని కోరారు. బి క్లాస్ ఇస్తే కేవలం ఓటుకు మాత్రమే పనికొస్తుంది అధ్యక్ష. అన్ని హక్కులు కలవాలంటే ఏ క్లాస్ మెంబర్షిప్స్ ఇవ్వాలి అధ్యక్ష. ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష. ఈ యొక్క ప్రభుత్వంలో ఏదైతే కాన్క్లేవ్స్ ఉంది, ఎక్స్పోలు పెడుతున్నారు, చేనేతలకు సంబంధించి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుని దానికి బడ్జెట్ కేటాయింపులు ఎంత అయింది, ఏ విధంగా, ఎందుకంటే అధ్యక్ష ఏమాత్రం ఈరోజు ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా మన ప్రభుత్వం ముఖ్యంగా యువగలం పాదయాత్ర నారా లోకేష్ బాబు గారు మా ఎమ్మెగనూరు నియోజక పాదయాత్ర నడిచిన రోజున టెక్స్టైల్ పార్క్ తో పాటు చేనేతల కష్టాల గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను మంత్రివారిని తమ ద్వారా కోరేది ఒక విషయం అధ్యక్ష, ఎంత బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు చేనేత రంగాన్ని పునరుద్ధరించడానికి, దాన్ని కూడా చెప్పి ఇక్కడ నేను అడిగినటువంటి నామినేటెడ్ బాడీని టైం బౌండ్ గా ఇమీడియట్ గా అక్కడ ఏర్పాటు చేసి ఒక్కసారి ఆ యొక్క సొసైటీ మీద ఎంక్వైరీ కూడా వేయాలని తమ ద్వారా కోరుతున్నా అధ్యక్ష.